పోలీస్ వరకు ఎట్లాంటి యాక్షన్ లేదు. కావున దయచేసి కమిషనర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, డీజీపీ గారికి, ఉప్పల్ ఎస్ఓ గారికి నా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి ఏంటంటే నాకు దీని ఈ విషయంలో నాకు చట్టపరంగా నాకు న్యాయం జరగాలి. అదని మీకు మనస్ఫూర్తిగా నాకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే చూడండి, బాధితుడు ఆవేదన ఏంటంటే తన మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు వచ్చారు, విచారణ చేసిండ్రు, రిపోర్ట్స్ అన్ని తీసుకున్నారు. పంచాయతీ కూడా పంచనామా ద్వారా వాళ్ళు కూడా విట్నెస్ తీసుకున్నారంట. సరే, మరి వాళ్ళ తరఫున ఎవరు వచ్చి మేము మాట్లాడతామని చెప్పారు. సరే, అది జరగలేదు. మరి పోలీసుల పాత్ర ఏంటి? మరి పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? 5 నెలలు అవుతుంది, ఇప్పుడు మే నెలలో ఉన్నాం మనం, 5 నెలలు అవుతుంది. మరి ఎందుకు న్యాయం చేయట్లేదు? అసలు రియల్ గా దాడి జరిగిందా లేదా? మరి ఫిక్షన్ మన పంచనామాలు అన్ని అయిపోయిన తర్వాత కూడా రిపోర్ట్ ఏంది? మరి ఎఫ్ఐఆర్ ఎందుకు జరగలేదు? మరి ఏది చెప్పాలి కదా, ఏదో ఒకటి. మరి ఇతనికి ఎందుకు అక్నాలెడ్జ్‌మెంట్ ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి మేము పోలీస్ అధికారులు విజ్ఞప్తి, దయచేసి మీ దగ్గరికి బాధ్యత ఫిల్ చేసే వాళ్ళకి 0 ఎఫ్ఐఆర్ అనేది చేయండి, ఒక అక్నాలెడ్జ్‌మెంట్ ఇవ్వండి, ఒక ఫోన్ నెంబర్ జనరల్ వస్తే ఎందుకు ఇవ్వట్లేదు? రెస్పాండ్ అయ్యారు, వెళ్తే పోలీసులు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా వచ్చి పంచనామా చేయించారు. ఈ జరిగింది వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కరెక్ట్ గా నాకు కోఆపరేట్ చేశారు. అంతా ఫర్దర్ మూవ్ అవ్వండి. అదే మరి ఫర్దర్ 5 నెలలు అవుతుంది. 5 నెలల తర్వాత కూడా ఇంతవరకు ఏం చర్యలు లేవు వాళ్ళ మీద. కాబట్టి మేము పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేస్తాం, రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి. సార్ గారు, అంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మీద 5 నెలలు అవుతుంది, విచారణ ఏం జరిగిందో తనకు తెలియదు. అసలు మరి బాధితులు దాడి చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. విచారణ నిష్పక్షపాతంగా చేసి మరి బాధితుడికి, అంటే తను చెప్తున్నాడు, క్లియర్ గా మెన్షన్ చేశాడు, నా మీద దాడి జరిగింది అని. మరి ఏం చేశారు మరి పోలీసు అధికారులు? 5 నెలలు అవుతుంది మరి ఇంతవరకు కూడా. కాబట్టి మీరు నిష్పక్షంగా విచారణ చేసి అలా చేశారంట. మరి ఏం జరిగింది దాని గురించి పూర్తి వివరాలు తెలియాలి. మరి అతనికి న్యాయం చేయండి. ఇతని తప్పైతే ఇతని మీద కేసు పెట్టండి, దాడి చేసిన వాళ్ళ తప్పైతే వాళ్ళ మీద పెట్టండి, పెండింగ్ పెట్టకండి. దీన్ని 7 నెలల తర్వాత పెండింగ్ పెట్టండి. తను భయప్రాంతం గురవుతున్నారు. బాపట్ల కృష్ణ, ప్రజాసంకల్పం.